మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ టీడీపీ ఇన్ఛార్జి ముల్కల లక్ష్మీరాజ్యం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ చెన్నూరు ఇన్ఛార్జి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు పతాకావిష్కరణ చేశారు. తర్వాత అమరవీరులకు నివాళులర్పించి తెలుగు మహిళా కార్యకర్తలు కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వాసాల సంపత్, పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, అధికార ప్రతినిధి గోలెటి సురేందర్, పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు జూపాక సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అధికారులకు, పట్టణ ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు, మరి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆనాడు 1200 మంది విద్యార్థుల బలిదానాలపైన తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఎవరు బాగుపడ్డారు ఈ తెలంగాణలో? మరి ఆ నలుగురు మాత్రమే ఈ రాష్ట్రాన్ని ఏలుతూ మరి రావణ కాష్టంగా తయారై ఈ ప్రాంతాన్ని, సింగరేణి ప్రాంతాన్ని మొత్తానికి దోచుకుపోతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన ఒక్క హామీ కూడా మరి తెలంగాణ బిడ్డలకు నెరవేరలే. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఒక్కరికి రాలే. డబుల్ బెడ్రూమ్ రాలే, 1,00,000 ఉద్యోగాలు రాలే. మరి ఈ ప్రాంతంలో 12 అండర్ గ్రౌండ్ భూగర్భ గనులు వస్తాయని చెప్పి ఒక్క భూగర్భ గని రాలే. పోగా ఉన్న ఓపెన్ కాస్ట్లన్నీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ, మరి బాలకృష్ణ కొనుక్కొని వాళ్ళు యథేచ్ఛగా నడుపుకుంటున్నారు. సింగరేణి ప్రాంతం బొందలగడ మారింది. మరి మన ప్రాంతాన్ని మనం దక్కించుకోవాలంటే మరో ఉద్యమం చేయాల్సిన బాధ్యత మేధావులపైన, కార్మికులపైన, కర్షకులపైన, యువకులపైన ఉంది కనుక మరి రానున్న రోజుల్లో ఐకమత్యంతో పోరాడి మన హక్కులను సాధించుకోవాలంటే, తెలంగాణ తల్లిని కాపాడుకోవాలంటే నిజమైన మరో ఉద్యమం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కనుక మేధావులారా మేలుకోండి, యువకులారా మేలుకోండి. మన ప్రాంతాన్ని, మన సింగరేణిని మనం కాపాడుకుందాం, మన ఉద్యోగాలని మనం సాధించుకుందాం. మరొక్కసారి మీడియా సోదరులకు కూడా వారందరికీ మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.